अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। మన దివ్య ప్రియతముడైన మెహర్ ప్రభు కృపా విశేషం వలన ఈ కాకినాడ అవతార్ మెహర్ బాబా కేంద్రంలో మెహర్ బాబా అతి విపులమైనటువంటి జీవిత చరిత్ర లార్డ్ మెహర్ అనేటువంటి గ్రంథాన్ని చదువుకునేటువంటి భాగ్యం మనందరికీ కూడా ప్రభు ప్రసాదించాడు. ఆయన అనుగ్రహం లేనిదే ఆయన రూపాన్ని దర్శించడం కానీ ఆయన నామాన్ని పలకడం కానీ అవకాశం లేదు అనేది ప్రభు యొక్క ఉవాచ. మరి ఆయన జీవితాన్ని చదవడం అంటే అంతకంటే పెద్ద అదృష్టం. ఆయన ఖచ్చితమైనటువంటి అంగీకారం మేరకు మనందరికీ ఈ అవకాశము అదృష్టము దక్కింది. ఈ గ్రంథాన్ని మొట్టమొదట భావుజీ హిందీలో రాశారు. బాబాకు అతి ముఖ్యమైనటువంటి ప్రధాన శిష్యులలో ఒకడు భావు కల్చూరి. ప్రస్తుతము అవతార్ మెహర్ బాబా ట్రస్ట్కు చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన తొలుత హిందీలో క్లుప్తంగా మెహర్ ప్రభు యొక్క జీవిత చరిత్రను రాయడం జరిగింది. తర్వాత దానిని విశదీకరించి బాగా విస్తారంగా ఇంగ్లీష్లో రాయడం జరిగింది. భావు కల్చూరికి ముఖ్యంగా ఆయన అల్లుడైనటువంటి డేవిడ్ ఫెన్స్టర్ అతని యొక్క సహకారము చాలా ఎక్కువగా ఉంది. అతను కూడా దీనిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. ఇది మొట్టమొదటిగా మిత్తల్ బీచ్ దగ్గర ఉన్నటువంటి షెరియార్ ప్రెస్ వారు 20 సంపుటాలుగా దీనిని ప్రచురించడం జరిగింది. అయితే మనందరికీ తెలుసు, అమెరికా నుంచి వెలువడేటువంటి ఏ గ్రంథమైనా సరే చాలా ధరలో చాలా ఎక్కువగా ఉంటూ ఉండేది. అయితే మన హైదరాబాదుకు చెందినటువంటి మెహర్ మౌనవాణి పబ్లికేషన్స్ వారి సౌజన్యంతో ఆ గ్రంథాన్ని మన భారతదేశానికి చెందినటువంటి ప్రేమికులకు అందుబాటులో ఉండేలాగూ తక్కువ ధరలో ఉండేలా కానీ ఆ నాణ్యత యథాతథంగానే ఉండేలాగూ దానిని హైదరాబాదు కేంద్రానికి చెందినటువంటి అనేక మంది ప్రేమికుల త్యాగము కారణంగా మనందరికీ అందుబాటులోకి వచ్చింది. దానిని 8 సంపుటాలుగా ధర తగ్గించడం కోసము బైండ్ ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది కదండి, దాన్ని 8 సంచికలుగా మొత్తము 8 సంపుటాలు కలిపి 4,000 రూపాయలకు అందుబాటులోకి వచ్చినాయి. తరువాత తెలుగు మాత్రమే తెలిసినటువంటి ప్రేమికులకు సదుపాయం కోసమని మెహర్ మౌనవాణి పబ్లికేషన్స్ వారు దాని తెలుగు అనువాదాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు 4 సంచికలు అందుబాటులోకి వచ్చినాయి. సరే, ఇక మనం లార్డ్ మెహర్ గ్రంథంలోకి యథాతథంగా ప్రారంభిద్దాం. అది 19వ శతాబ్దం చివరి రోజులు నడుస్తూ ఉన్నాయి. ఎటు చూసినా గాఢాంధకారం అలుముకొని ఉంది. మానవ హృదయం బాగా నీరసపడిపోయి ఉంది. మానవుడి మనస్సు మాత్రం పూర్తి స్థాయిలో తన ప్రకోపాన్ని చూపిస్తూ ఉంది. మన యుగం అంటే మనం నివసిస్తూ ఉన్నటువంటి ఈ యుగం తన దురవస్థను చూసి ఏడుస్తూ ఉంది. దీని నుంచి ఎలా బయటపడతానా అని విముక్తి కోసం, భగవంతుని రాక కోసం కన్నులు కాచేలాగూ ఎదురు చూస్తూ ఉంది. అయితే
గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎన్నో మార్లు తనకు దాపురించింది మన యుగం, గుర్తుపెట్టుకుంది. కానీ ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడల్లా తన కన్నీళ్లు తప్పకుండా తుడవబడ్డాయి అనే సత్యం కూడా మన యుగం ప్రస్తుతం ఆ రోదనలో పడి మరిచిపోయింది. ప్రతి యుగంలోనూ జరిగేది ఏమిటి? ఈ యుగ ధర్మానికి ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆ సమయంలో ఉండేటువంటి సమకాలీన సద్గురువులు 5 నిరాకార నిర్గుణుడైనటువంటి భగవంతుణ్ణి మానవ రూపంలో భూమి మీద తప్పనిసరిగా అవతరింపచేశారు. భావుకల్చురి ఇలా అంటూ ఉన్నారు, మనం నివసిస్తూ ఉన్నటువంటి ఈ జగత్తు అంతా మిథ్య, అంటే భ్రమ, నిజము కానటువంటిది. ఈ మాయలో గడపబడిన జీవితాలన్నీ ఆ అసత్యంలో భాగమైనట్టివే. అంటే అందరి జీవితము ఒక మిథ్యయే, కాని సత్యపదార్థమైన అవతారుడు పురుషుడి జీవితం మాత్రము సత్యమైనది. అందుకే భావు అంటారు, ఈ మిథ్యా జగత్తులో ఏకైక సత్యజీవనం గురించి తెలుసుకోవాలంటే లార్డ్ మెహర్ గ్రంథం ఒక్కటే దారి. నిజమైన సత్య జీవితం ఎవరిదైనా ఉంది అని అనుమానం ఉంటే ఇదిరా సత్యమైన జీవితం అని నీవు ప్రపంచానికి చెప్పగలిగేటువంటి ఏకైక మాధ్యమము ఈ లార్డ్ మెహర్ గ్రంథము. అంటే దీని ప్రాశస్త్యము మనకు తెలియాలంటే ఈ ఒక్క మాట చాలు. భావుకల్చురికి బాబా ఇలా ఆజ్ఞ ఇచ్చారు తన చివరి రోజులలో, ఒరే నా జీవితాన్ని నీవు గ్రంథస్థం చెయ్యరా అన్నారు. బావుజీ అన్నాడు, బాబా నేను చాలా అల్పుణ్ణి, నీవా ఉన్నతోన్నతుడవు, సాక్షాత్తు భగవంతుడి స్వరూపానివి, నీ గురించి నాలాంటి అల్పుడు రాయడం ఉచితము కాదు బాబా. నాకు ఎంతోమంది మిత్రులు మహాపండితులు ఉన్నారు, ఉద్దండ పండితులు, భాషలో కానీ సాహిత్యంలో కానీ దిట్టలున్నారు, వాళ్లను పిలిపిస్తాను, మీకు ఎవరిని నచ్చితే వాళ్లతో రాయించండి అన్నారు. బాబా దానికి ఒప్పుకోలేదు. ఒక సందర్భంలో బాబా ఇలా అన్నారు, బావు రాసింది చాలా బాగుంది కదూ, ఎందుకు? అతను రాసే ప్రతి మాట వెనుక నా ప్రేమ ధార ఉద్ధృతిగా ప్రవహిస్తుంది, అందుకని ఆ అక్షరాలన్నీ అంత మాధుర్యంతో నిండి ఉంటాయి. ఆ వరము ప్రభు భావుకల్చురికి ప్రసాదించడం వలన ఆ లార్డ్ మెహర్ గ్రంథము చదివిన వాడు ఎవరికైనా సరే ఒకే ఒక ఉమ్మడి అనుభవం. మొదలు పెట్టడమే మన చేతిలో ఉంటుంది, కానీ ఎప్పుడు ఆపుతాము చదవడము మనకు తెలియదు. పేజీలు దొర్లిపోతూ ఉంటాయి. ఏదో పని జ్ఞాపకం వస్తే అప్పుడే ఆ గ్రంథాన్ని పక్కన పెడతాం, కానీ కావాలనుకుని ఆ గ్రంథాన్ని పక్కన పెట్టలేము. దానిలో ఉన్నటువంటి తీపికి కారణము బాబా ఇచ్చిన వరము, అదే మూలము. బాబా అన్నారు, పోయి నా జీవితాన్ని వ్రాసినప్పుడు మొట్టమొదట నా రాకకు ముఖ్య కారణమైన 5 సద్గురువుల జీవితాలు వ్రాయి, తర్వాత నా తల్లిదండ్రుల గురించి వ్రాయి, అప్పుడు నా జీవితాన్ని మొదలుపెట్టు. ఇంత ఖచ్చితంగా ప్రభు బావుజీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ కారణంగానే బావుజీ ఈ వరుస క్రమాన్ని ఎంచుకున్నారు. మొట్టమొదట 5 సద్గురువుల గురించి వ్రాశారు, తర్వాత బాబా తండ్రి గురించి, తర్వాత బాబా తల్లి గురించి, బాబా జననం, తర్వాత బాబా వృత్తాంతము. ఈ వరుస క్రమంలో ఈ లార్డ్ మెహర్ గ్రంథము ఏర్పాటు చేయబడి ఉంది. ప్రపంచము యొక్క పరిస్థితి అవతారుడి రాక కోసం సర్వసన్నద్ధంగా పరిపక్వమై ఉన్నప్పుడు ఆ సమయంలో ఉండేటువంటి 5 సద్గురువులు తమ బాధ్యతను అనుసరించి భగవంతుణ్ణి మానవ రూపంలో అవతారుడిగా భూమి మీదకు తీసుకువస్తూ ఉంటారు.
మెహర్ బాబా అనేటువంటి ఈ అవతారంలో అలాంటి పాత్రలు పోషించిన 5 సద్గురుల గురించి మొట్టమొదట మనం తెలుసుకుందాం. మొట్టమొదటి సద్గురువు హజరత్ బాబాజాన్. ఆమె జీవిత వృత్తాంతం గురించి ఈ వారం మనం తెలుసుకుందాం. సుమారు 1790, 1800 ఆ సంవత్సరాల మధ్య కాలంలో, ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ అంటూ ఉన్నామే, దానిని ఆ రోజుల్లో బెలూచిస్తాన్ అని పిలుస్తూ ఉండేవారు. ఆ ప్రాంతంలో ఒక ముస్లిం రాజవంశంలో గుల్రుఖ్ అనేటువంటి అమ్మాయి జన్మించింది. గుల్రుఖ్ అంటే అర్థము గులాబీ రేకుల లాంటి చెక్కిళ్ళు కలిగిన సౌందర్య రాశి అని అర్థం. ఆమె పేరుకు తగ్గట్టుగానే అపరూప సౌందర్యంతో అలరారుతూ ఉండేది అందాల రాశి. ఆమె అంతరంగం కూడా ఎప్పుడు గులాబీల గుబాళింపులాగే అతి పవిత్రంగా విరాజిల్లుతూ ఉండేది. ఆమె సౌందర్యము పుట్టిన శిశువుగా ఉన్నప్పుడు ఆమెకు తోడయ్యింది. చిట్ట చివర 130 ఏళ్ల శరీరం విడిచిపెట్టే వరకు ఆమె కూడానే వెన్నంటి ఉంది. అంటే ఆమె వృద్ధురాలై ముదుసలి అయినప్పుడు కూడా ఆమె సౌందర్యము ఆమె వెంటే ఉండేది. ప్రజలు వృద్ధురాలైన తరువాత కూడా ఆమె సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఎంత సహజ సౌందర్యము, ఎవరో ఈమె అని ఆశ్చర్యపోతూ ఉండేవారు. అయితే రాజవంశంలో ఉండేటువంటి ఒక అమ్మాయిని ఎలా పెంచాలో అలాగే పెంచారు తల్లిదండ్రులు. ఖర్చుకు విరవకుండా వాళ్ళ వంశస్థాయికి తగ్గట్టుగా విద్యాబుద్ధులు నేర్పించారు. ఆమె చాలా తెలివైనది, చురుకైనది కూడా. పసితనంలోనే మొత్తం ఖురాన్ గ్రంథాన్ని ఔపోసన పట్టేసింది ఆవిడ. కంఠస్థం. చిరుప్రాయంలోనే ఆమెకు హఫీజ్ ఏ ఖురాన్ అనే బిరుదు కూడా ప్రదానం చేశారు మత పెద్దలు. అంటే ఖురాన్ని ఎవరైతే కంఠస్థం చేస్తారో వాళ్లకు ఈ బిరుదుని ఇస్తూ ఉంటారుట. హఫీజ్ ఏ ఖురాన్ అంటే మనం కూడా సోమయాజి అని బిరుదు ఇస్తూ ఉంటారు. అలాగూ అంతేకాక ఆమె ఇంగ్లీష్ భాషలోను, అరబిక్, పర్షియా, ఉర్దూ అనేకమైన భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతూ ఉండేది చిన్నపిల్లగా ఉండగానే. అయితే ఆమెకు పసితనం నుండి కూడా ఆధ్యాత్మిక విషయాలన్నా, దివ్య ప్రియతముడైన భగవంతుడన్నా విపరీతమైన మక్కువ. ఎక్కువ కాలాన్ని రోజులో ఆ ఖురాన్లోని ప్రార్థనను వల్లిస్తూనే గడుపుతూ ఉండేది. మిగిలిన విషయాల పట్ల అంత ఆసక్తి ఉండేది కాదు. ఆమె స్నేహితులు రా ఆడుకుందామంటే శ్రద్ధ చూపించేది కాదు. ఎక్కువగా ఒంటరిగానే ఉంటూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండడానికి ఇష్టపడుతూ ఉండేది. సరే, సహజంగానే వయసు వచ్చేసరికి యవ్వనంలో అడుగుపెట్టింది. వయసుతో పాటు ఆమె శరీర ఆకృతి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక జిజ్ఞాస పట్ల మక్కువ కూడా అంతగా ఆమెలో పెరిగిపోయింది. ఆమె సౌందర్యం కూడా వయసుతో పాటు రెట్టింపు అయ్యింది. తల్లిదండ్రులతో సున్నితంగా, అమ్మా నేను వివాహం చేసుకోను, ఎప్పటికీ ఇలా అవివాహితగానే ఉండిపోతాను అని చెబుతూ ఉండేది. భగవంతుడైన దివ్య ప్రియతమునికి నా మనసు ఎప్పుడూ అంకితం చేసేశానమ్మా, నేను ఇలాగే ఉండిపోతాను అని చెప్తూ ఉండేది. తల్లిదండ్రులు ఆమె మాటలకు నివ్వెరపోయేవారు. ఒక రాజకుమారి అందాల రాశి పెళ్లి చేసుకోకుండా అవివాహితగా ఉండిపోవడమా, మనము కనీసము ఊహకైనా భరించగలమా అని వాళ్ళు మదన పడుతూ ఉండేవారు. సహజంగానే వాళ్ళు ఒత్తిడి పెంచారు. ఎలాగైనా పెళ్లి చేసుకో, తప్పు అమ్మా, అలా అనకూడదమ్మా అని వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉండేవారు. కానీ ఆమె అంతరంగంలో భగవంతుడి పట్ల ఆమెకు ఉన్నటువంటి సహజమైన తీవ్రమైన ఆ ప్రేమ వాళ్లకు తెలియదు పాపం. ఎందుకు? వాళ్ళు మనలాంటి మామూలు మనుషులే.
ఇక లాభం లేదని పెద్దలంతా కలిసి ఒక ఫలానా రాకుమారుడితో ఆమె వివాహ ముహూర్తం నిర్ణయం చేసేశారు. ఆ పసిపిల్ల అయినటువంటి ఆమెను అడగడం ఏంటి అని పెద్దలు తల్లిదండ్రులకు నచ్చచెప్పి ముహూర్తం నిర్ణయం చేసేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి. ఇక నీ ఇష్టాలతో సంబంధం లేదు అని తేల్చేశారు కూడా పెద్దలు తల్లిదండ్రులు కలిసి. ఏ రకంగానో ఈ పరిస్థితికి గుల్రుక్ సమాధాన పడలేకపోయింది. తనలో రగులుతూ ఉన్న దివ్య ప్రేమాగ్ని ప్రియతముణ్ణి పొందడానికి కావలసిన తెగింపును ఇచ్చేసింది. ఏమైతే అయింది. రాత్రికి రాత్రి ఇల్లు విడిచి బెలూస్తాన్ విడిచిపెట్టి శాశ్వతంగా విడిచిపెట్టి ఎడారిల్లోకి వెళ్ళిపోయింది. ఆ యవనంలో ఉన్న అపురూప సౌందర్య రాశి గుల్రుక్ ఇల్లు విడిచిపెట్టి ఈశాన్య దిశగా ఇప్పుడు మనం ఎరిగినటువంటి రావల్పిండి, పెషావర్ పట్టణాల వైపు ప్రయాణం చేసింది. 18 ఏళ్ల వయసులో ఉన్న ఒక కన్య ఇల్లు విడిచిపెట్టి పర్వత శ్రేణుల గుండా పయనించడం అంటే ఎంత సాహసం! ఈ రోజుల్లో మనిషి నడవడానికే చోటు లేనంత కిర్కిరిసిన జన సందోహం మధ్య ఉన్నా కూడా ఆడపిల్లకు భద్రత లేనటువంటి సమాజంలో మనం బతుకుతూ ఉన్నాం. ఢిల్లీ రాజధాని నడువీధుల్లో భద్రత లేకుండా అత్యాచారాలు జరుగుతున్న ఈ దేశంలో 19వ శతాబ్దంలో జరిగిన విషయము. ఒక రాజకుమారి సౌందర్య రాశి 18 ఏళ్ల వయసులో ఇల్లు విడిచిపెట్టి ఎడారులలో ఒంటరిగా నడుస్తూ ఉండడం ఊహించగలమా? అయితే దివ్య ప్రియతముడు, ఆమె హృదయానికి రారాజు అయిన భగవంతుడు ఆమెకు రక్షగా ఉన్నాడు అనే విషయాన్ని మనము మరిచిపోకూడదు. బయట బాహ్యంగా ఆమె ఒంటరిగా కనిపించవచ్చు కానీ ఆమె ఎన్నడూ ఒంటరిగా ఉండలేదు. అందుకే ఎవరికంటా పడకుండా ఎలాగూ ఆమె అన్నేళ్ల పాటు తిరిగిందో మనం ఊహించుకోవచ్చు. ఆమెను ఎవరూ చెరబట్టలేకపోయారు. కనీసం ఎవరికీ కనిపించలేదు. ఆమె ముస్లిం సంప్రదాయ ముసుగు అయినటువంటి ఆ పర్దా, దానిలోనే ఆమె కాలినడకన పయనిస్తూ ఉండేది. ఆమె హృదయం ఎప్పుడు దివ్య ప్రేమాగ్నితో జ్వలిస్తూ ఉండేది. ఎడబాటును తట్టుకోలేక గిలగిల్లాడుతున్నట్లుగా, ఇందాక నీటిలో నుంచి తీసిన చేప పిల్ల బయట పడవేస్తే అది ఎలా కొట్టుకుంటూ ఉంటుందో ఆమె హృదయం అలా కొట్టుకుంటూ ఉండేది దివ్య ప్రియతముడి కోసం. ఆ తహతహతో ఆకలి దప్పులు లేవు, నిద్రాహారాలు లేవు, శాశ్వతంగా మరిచిపోయిందట ఈ రెండు. ఏవి? ఆకలి దప్పులను, నిద్రాహారాలను. ఆమె యువరాణి అయినా నిరాశ్రయురాలిగా నిలబడడానికి నీడ లేదు, ఆచ్ఛాదన లేదు. ప్రకృతిలోని ఎండకు వానకు శాశ్వతంగా రక్షణ లేకుండా అలానే తిరుగుతూ ఉండేది. ప్రపంచం దృష్టిలో ఆమె ఒక పిచ్చిదానిగా కనిపిస్తూ ఉండేది. రావల్పిండి పురవీధులలో అలా తిరుగుతూ ఉండేది. ఎన్ని జన్మల తపస్సు వలన ఎంత విరహాగ్ని రగులుకుందో ఎవ్వరికీ తెలియదు. మనం ఉదాహరణకు చూడండి, 40 ఏళ్లుగా బాబాలో ఉండి కూడా ఒక్క 5 నిమిషాలు కూడా పట్టుమని బాబా మీద ధ్యాస నిలపలేకపోతూ ఉన్నాం. ఏవో ఆలోచనలు, ఏవో ప్రపంచానికి సంబంధించిన బాధ్యతలు, ఇవన్నీ గుర్తొచ్చి 5 నిమిషాల్లోనే మనం బాబాని విడిచిపెట్టేస్తూ ఉన్నాం మానసికంగా. మరి ఆమె ప్రపంచాన్ని, జీవితాన్ని, రాజభోగాలను కూడా విడిచిపెట్టి భగవంతుడి కోసమే అంత త్యాగానికి సన్నద్ధమైందంటే ఆ సంసిద్ధత, ఆ హోంవర్క్ ఎన్ని జన్మల నుండి ఆ దీక్ష ఉందో మనం ఊహించుకోవచ్చు. కొందరు అనుకునేవారు గత జన్మలో ప్రసిద్ధి చెందిన రబియా ఆమె అని. మనం బసరాకు చెందినటువంటి రబియా కథలు అనేకం మనం విని ఉన్నాం. బాబా కూడా చాలా తరచుగా రబియా యొక్క కథలు ఆయన ప్రస్తుతిస్తూ ఉండేవారు. ఆమె కూడా గుల్రుక్ మాదిరిగానే అసమానమైనటువంటి సౌందర్య రాశి. ఆమె బస్రా అనే నగరంలో ఒక వేశ్యగా జీవిస్తూ తన దగ్గరకు వచ్చిన విటులను ప్రాపంచికమైన వాంఛలలో కాకుండా
భగవంతుని మీద మనసు మరచుకోమని వాళ్ళందరికీ హితబోధ చేస్తూ ఉండేది. ప్రజల దృష్టిలో గుల్రుక్ ఇప్పుడు పిచ్చిది. ఇలా సంవత్సరాలు దొర్లిపోతూనే ఉన్నాయి. ఇక భగవంతుని మీద తపనతో ఆమె హృదయము ముక్కలైపోయేటువంటి స్థితికి చేరింది. అప్పుడు ఆమెకు ఒక హిందూ సద్గురువు యొక్క దర్శనం దొరికింది. దివ్య ప్రణాళిక ప్రకారము గుల్రుక్కు ఆ సద్గురువే మార్గదర్శకత్వం వహించాల్సి ఉంది. ఆయన సూచన మేరకు జనసంచారానికి దూరంగా ఉండే ఒక కొండనెక్కి అక్కడ ఏకాంతంగా జీవించడం ప్రారంభించింది. సంవత్సరం పాటు కఠోరమైన సాధనలు ఆ కొండ మీదే చేసింది. ఆ కొండ ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. ఆ సద్గురువు సూచన మేరకు అక్కడి నుంచి పంజాబ్ పయనమై వెళ్ళింది. పంజాబులోనే సంచరిస్తూ ఉండేది. కఠోరమైన సాధనలు సంవత్సరాలుగా చేయడం వలన గుర్తుపట్టలేనంతగా ఆమె రూపం మారిపోయింది. అప్పటికి 30 సంవత్సరాలు వయసు వచ్చేసింది ఆవిడికి. అంటే 18వ ఏట ఇల్లు విడిచి వెళ్ళిపోయింది ఆవిడ. 37 వయసు వచ్చింది. ఇక నిజమైన మరణానికి పొందడానికి సర్వసన్నద్ధంగా ఉంది. ఏమిటండి నిజమైన మరణం అంటే? బాబా అన్నారు, దెర్ ఈజ్ ఓన్లీ వన్ రియల్ బర్త్ అండ్ ఓన్లీ వన్ రియల్ డెత్. నిజమైన జననం ఏమిటి? పరబ్రహ్మ పరమాత్మ నుండి ఒక జీవాత్మగా వేరు పడడమే నిజమైనటువంటి జననము ఆత్మకు. అలాగే మరణమేమిటి? నేను ఏకం, ఉన్నది నేను ఒక్కడినే అనేటువంటి పరమ సత్యాన్ని అనుభవంతో గ్రహించడం, అది నిజమైన మరణం. ఆ ముహూర్తానికి దగ్గర పడింది ఆవిడ. అప్పుడు ముల్తాన్ అనేటువంటి ఒక పట్టణం, అంటే పంజాబు ప్రాంతంలో ఉండేది. ఆ పట్టణంలో మౌలాషా అనే ఒక ఖుతబ్ను కలిసింది ఆవిడ. ఆయన దివ్య కృప వల్ల ఆవిడకు భగవంతునితో ఐక్యము అనే వరము ప్రసాదించబడింది. ఇక ఎంత మాత్రము ఆమె గుల్రుక్ అనేటువంటి ఒక వ్యక్తిగా ఇక ఉండడం కుదరదు. సృష్టిలో నేను తప్ప మరేదీ లేదు అనేటువంటి ఒకే ఒక్క అనుభవం నిరంతరము ఆటంకం లేకుండా ఆమె కూడా ఉంటూ ఉండేది. ఎవరైనా ఆమెను గుల్రుక్ అని అన్నా కూడా ఆమె స్పందించినటువంటి పరిస్థితి. ఈ అనుభవంలో ప్రతి క్షణము మునిగి తేలుతూ ఉండేది. ఆ దివ్యానందంలో ఇలా అంటూ ఉండేది చుట్టూ ఉన్నవాళ్లతో, ఉన్నది నేనొక్కతేనే, ఇక రెండవ వాడు లేనే లేడు, నేనే భగవంతుణ్ణి, అనల్ హక్ అంటే మనం అహం బ్రహ్మస్మి అంటాం కదండి, దానిని సూఫీ భాషలో అనల్ హక్ ఇలా ప్రకటిస్తూ ఉండేది. ప్రతి జీవికి అంతిమ గమ్యమైనటువంటి ఆ బ్రహ్మానుభవాన్ని ఆమె పొందింది. అయితే యథార్థానికి ఒక మానవుడు అటువంటి పరిస్థితిని పొందిన తరువాత ఈ భౌతిక దేహంతో పని లేదు. కానీ దివ్య ప్రణాళిక ప్రకారం మాయను నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఆమె మీద మోపబడింది. నిరాకారుడైన పరమాత్మను ఈ భూమి మీదకు తీసుకురావడానికి, ఎందుకు? జగత్తును మేల్కొల్పే జాగృతి కర్తగా ఆయన సంచరించేందుకు వీలు కల్పించడానికి 5 సద్గురువుల ముఖ్యమైన పాత్ర ఉంది. కాబట్టి ఆ ఒక పాత్రను ఈమెకు భగవంతుడు నిర్ణయించాడు. కొన్నాళ్ల పాటు కేవలము దివ్య చైతన్యం మాత్రమే ఉంటూ ఉండేది ఆమెకు. చుట్టూ ఉన్న ప్రపంచము యొక్క స్పృహ గాని, తన శరీరము యొక్క ఉనికి గాని ఆమె గుర్తించేది కాదు. ఆమె గమ్యమైతే చేరిపోయింది, కానీ ఇతరులను ఆ గమ్యం వైపు నడిపించేటువంటి సామర్థ్యము ఇంకా ఆమెకు లేదు. మనం గాడ్ స్పీక్స్ బాబా ఇచ్చినటువంటి భగవద్వచనము అనేటువంటి గ్రంథం చూసినట్లయితే 4 జర్నీస్ 4 ప్రయాణాలు అనేటువంటి ఆ అధ్యాయంలో చాలా వివరంగా బాబా చెప్పారు.
ఏమి చెప్పారు? ఎప్పుడు ఎల్ల కాలాల్లోనూ కూడా నేను భగవంతుడను అనేటువంటి గమ్యాన్ని చేరిపోయిన వారు 56 మంది ఉంటారు. వాళ్ళని శివాత్మలు అంటారు. సాధారణంగా నేను భగవంతుడను అనే సత్యానుభవం కలిగిన తర్వాత ఈ బాహ్య దేహంతో అవసరం తీరిపోయింది కాబట్టి కొద్ది రోజులలో ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. కానీ ఈ 56 మంది మాత్రము శరీరంతోనే ఉంటారు. వాళ్లకు దివ్య చైతన్యము మాత్రమే ఉంటుంది. అంటే ప్రపంచము ఉందని గాని మనము భగవంతుని కృప కోసం తపిస్తూ ఉన్నామని కానీ వాళ్లకు ఎరుక ఉండదు. కనుక వాళ్ళు మానవాళికి ఏ రకమైన సాయము చెయ్యలేరు. కానీ దివ్య ప్రణాళిక ప్రకారము ఈ 56గురిలో ఒక 5గురు మాత్రము తిరిగి ప్రాపంచిక చైతన్యంలోనికి వస్తారు. అంటే నేను భగవంతుడను అనే సత్యానుభవాన్ని ఉంచుకొని ప్రపంచము యొక్క చైతన్యము కూడా వాళ్ళు పొందుతారు. ప్రపంచము యొక్క చైతన్యంలోకి రాగానే ఓహో ఇది ప్రపంచం ఉందా అని స్పృహ వాడికి వస్తుంది. అలాగే భగవంతుడి కోసం తపించే వాళ్ళని చూసి అరే వాడు ఎంత బాధపడుతూ ఉన్నాడు, వాడికి తప్పకుండా సాయం చెయ్యాలి అని స్పృహ కూడా వాడికి వస్తుంది. అందుచేత ఈ 56 మందిలో ఈ 5గురు మాత్రమే ప్రపంచానికి సహాయం చెయ్యగలరు. మిగిలిన 51 మంది కూడా భగవంతుళ్ళే. కానీ వాడికి ప్రపంచం యొక్క స్పృహ ఉండకపోవడం వలన వాడు సహాయము చెయ్యలేడు. ఇది గాడ్ స్పీక్స్లో బాబా చాలా వివరంగా చెప్పినటువంటి పరిస్థితి. ఈమె పరిస్థితి ఎలా ఉంది? ఆ 56 మందిలో ఒక్కర్తిగా ఉంది. ఆ 5గురులో ఒక్క ఆమె కాదు. ఇంకా 5గురులో అయిపోతే సద్గురువు అయిపోతుంది. ఇంకా సద్గురువు కాల. మిగిలిన 51 మంది ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితి? నేను భగవంతుడననే పరిస్థితి మాత్రమే ఉంది. ప్రపంచము యొక్క స్పృహ లేదు ఇంకా. కానీ భగవంతుడి దివ్య ప్రణాళికలో ఆ 5గురిలో ఈమె కూడా ఒక్కర్తి కావాలి అని నిర్దేశించబడింది. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి హిందూ సద్గురువు యొక్క సహాయంతో పరిపూర్ణమైన సద్గురువుగా ఆమె పరిణతి చెందింది. అంటే దివ్యాధికారం. సద్గురువు అంటే ఏమిటి? దివ్యాధికారం. ఆ వాడుకునేటువంటి ఆ సామర్థ్యము ఇయ్యబడుతుంది. ఆమె సొంతం అయిపోయింది దివ్యాధికారం. ఆమె సద్గురువుగా అయిపోయింది. అంటే ఏమిటి? ప్రతి బిందువును కూడా సింధువుగా మార్చగలిగేటువంటి శక్తి ఆమె సొంతం అయ్యింది. మనమందరం కూడా బిందువులము. ఎవడైతే ఆ బ్రహ్మానుభవాన్ని పొందాడో వాడు సముద్రంతో సమానము. సింధువు అన్నారు బాబా. సో ప్రతి బిందువును ఆ సింధువుగా మార్చగలిగే సత్తా ఆ సద్గురువుకు ఉంటుంది. సద్గురువుగా అయిన తర్వాత సుదీర్ఘమైన ప్రయాణాలు చేసింది గుల్రుక్. పురుష వేషంలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీ ఈ దేశాలు అన్నీ తిరుగుతూ ఉండేది ఆమె. మక్కాను కూడా ఆ రోజుల్లోనే దర్శించినట్లు చెబుతూ ఉంటారు. మక్కాలో ఉండే కాబా దగ్గర రోజుకు 5 సార్లు సంప్రదాయ పద్ధతిలో ప్రార్థనలు పఠిస్తూ ఉండేది గుల్రుక్. మక్కాలో పేదవారికి ఆహారాన్ని సమకూర్చి పంచిపెడుతూ ఉండేది. అలాగే అనారోగ్యంతో ఉన్నటువంటి యాత్రికులకు స్వయంగా సపర్యలు చేస్తూ ఉండేది. అక్కడి నుండి భూమార్గం గుండా భారతదేశంలోని పంజాబ్ ప్రాంతం చేరింది. అక్కడి నుండి నాసిక్ చేరింది. తరువాత బొంబాయిని దర్శించి మళ్ళీ నాసిక్ వెళ్ళింది. చూశారా అవతారుడి యొక్క కార్య విధానం ఎలా ఉంటుందో? మెహర్ బాబా అనేటువంటి అవతార పురుషుణ్ణి భూమి మీదకు తీసుకురావడానికి మూల కారణమైనటువంటి 5గురు సద్గురువులు బాబా జననానికి ముందుగానే పూనా నగరానికి చుట్టుపక్కల చేరుకున్నారు. చూడండి, హజరత్ బాబాజాను స్వయంగా పూనాలోనే మకాం వేసుకుని ఉంది. షిరిడీ సాయిబాబా అక్కడకు దగ్గరలోనే ఉన్నటువంటి షిరిడీలో ఉన్నాడు. నారాయణ మహారాజ్ పూనాకు దగ్గరలో ఉన్న ఖేడిగాంలో ఉన్నాడు. తాజుద్దీన్ బాబా నాగపూర్, అది కూడా మహారాష్ట్రంలోనే ఉంది. ఉపాసనీ మహారాజు షిర్దీ పక్కన సపోరీలో మకాన్ చేసి ఉన్నాడు.
అంటే వాళ్ళ యొక్క ప్రణాళిక ఎంత ఖచ్చితంగా యథమిద్ధంగా వాళ్ళు అమలు పరుస్తూ ఉంటారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. బాబా వెల్లడించిన రహస్యాల ప్రకారము ఎవడెవడు సద్గురువుగా ఉండాలో ఇదివరకు అవతారాల్లోనే భగవంతుడు నిర్ణయం చేసేస్తాడు. ప్రణాళికను తయారు చేసేది అవతార పురుషుడే, అమలుపరిచేది మాత్రమే సద్గురువులు. చాలా ఖచ్చితంగా బాబా చెప్పారు. ఇదివరకు సృష్టికి వెల్లడి కానటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా. అందుచేత ఇదివరకు అవతారాల్లోనే, అంటే బహుశా మహమ్మద్ వచ్చినప్పుడే ఇవన్నీ కూడా ఖరారు చేసేశాడు. ఎవడు ఎక్కడ ఉండాలి, ఎవడు ఏ పాత్ర పోషించాలి, ఇవన్నీ కూడా ఆ పాత్ర ప్రకారము ఇప్పుడు హజరత్ బాబాజాన్ నెమ్మదిగా మహారాష్ట్రంలో అడుగుపెట్టి ఆ నాసిక్ దగ్గర ఉంటూ ఉండేది. దివ్యానంద పారవశ్యంలో మునిగి ఉండి రావల్పిండిలో ఉండగా ఒకసారి ఇలా ప్రకటించింది ఆవిడ, ఈ విశ్వాన్ని సృష్టించింది నేనే సృష్టిలోని ప్రతిదానికి సృష్టికర్తను, నేను ఎవరనుకుంటున్నారు మీరు అని ప్రకటించుకుంది. అక్కడే ఉన్నటువంటి బెలూచిస్తాన్ సిపాయిలు, వాళ్ళు మహమ్మదీయులు. పట్టరాని కోపం వచ్చేసింది ఈవిడి మాటలకు. ఎందుకని? ఒక సంప్రదాయం అయినటువంటి మహమ్మదీయుడు, ఒక మానవుడు నేను భగవంతుణ్ణి అంటే భరించలేనంత నేరము వాళ్ళ దృష్టిలో. అప్పటికప్పుడు కోపోద్రిక్తులై ఒక గొయ్యి తీసి ఆ గోతులో పాతిపెట్టేశారు సజీవంగా ఆవిడ్ని. ఆమె చేసిన మత విద్రోహానికి ఇదే తగిన శిక్ష అనుకున్నారు ఆ సైనికులు. మనం చేసినటువంటి ఈ పని ద్వారా మనకు స్వర్గంలో భగవంతుడు తప్పకుండా శాశ్వతమైనటువంటి చోటు ఇస్తాడు అని కూడా నమ్మారు వాళ్ళు. అంటే ఆ మహమ్మదీయ సంప్రదాయంలో అలా విశ్వాసం ఉంది. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, ఈ ఉగ్రవాదులు, మతోన్మాదులు వాళ్ళు జిహాద్ అని పేరు మీద భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి ఇటువంటి మారణకాండ సాగించాము అని వాళ్ళు సిగ్గు విడిచి చెబుతూ ఉంటారు. సుమారు 1900 సంవత్సరం అనుకుందాం. అప్పుడు ఈ గుల్రుక్ బొంబాయి నగరంలో ప్రత్యక్షమయ్యింది. బైకుల్లా అనే ప్రాంతంలో రోడ్డు పక్కన అక్కడే ఉంటూ ఉండేది ఆవిడ. నెమ్మదిగా అక్కడి నుంచి పూనా నగరానికి మకాం మార్చింది ఆవిడ. రావల్పిండిలో ఏ సిపాయిలైతే ఆమెను సజీవ సమాధి చేసేశారో కొన్ని కారణాంతరాల వల్ల అదే సైనికులు పూనా వెళ్లడం తటస్థించింది. ఒక వృద్ధురాలు ఆ రోడ్డు ప్రక్కగా తిరుగుతూ ఉండడం చూశారు వాళ్ళు. ఎవరి వీడని చూస్తే ఎవరినైతే వీళ్ళు సమాధి చేసేశారో అదే వృద్ధ స్త్రీ ఇక్కడ కనపడింది వాళ్ళకి. వెంటనే వారి పొగరు అణిగిపోయింది. ఇస్లాంపై విశ్వాసం లేనిది ఆమెకు కాదు, మనకే సుమా అనేటువంటి సత్యం వాళ్ళు వెంటనే గమనించారు. మనమే గొప్ప మహమ్మదీయులు అనుకున్నాం, మనము కాదు, ఆవిడే నిజమైనటువంటి ఇస్లాం మతాన్ని పాటించింది జీవితంలో అని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఆమె పాదాలపై పడి అమ్మా మమ్మల్ని క్షమించు అని వేడుకున్నారు. ఆ సిపాయిలే ఆమెకు అంగరక్షకులుగా ఉండడం కూడా ప్రారంభించారు. క్రమక్రమంగా గుల్రుక్ ఖ్యాతి నలుదశల దావానలంలాగా వ్యాపించింది. అనేక మంది మహమ్మదీయులు ఆమెను కుతబ్ అని పిలుస్తూ ఉండేవారు. హజరత్ అని కూడా కొంతమంది మహమ్మదీయులు సంబోధిస్తూ ఉండేవారు. బాబాజాన్ అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? భగవంతునితో ఏకం అయిన వ్యక్తిని బాబాజాన్ అని పిలుస్తూ ఉంటారట. తర్వాత అక్కడి నుంచి ఆమె బొంబాయి చేరుకుంది. తన ముఖ్య శిష్యులిద్దరిని నా బిడ్డలారా అని పిలుస్తూ ఉండేది ఆవిడ. 1903 సుమారు ఏప్రిల్ మాసంలో బొంబాయి నుండి ఒక ఓడలో మక్కా పర్యటనకు బయలుదేరి వెళ్ళింది ఆవిడ. తన తోటి ప్రయాణికులందరితో స్వేచ్ఛగా మాట్లాడుతూ ఉండేది. ఆమెకు అనర్గళంగా వచ్చు హఫీజ్, చిన్నప్పుడు చెప్పుకున్నాం కదా, ఆవిడ అన్ని భాషలలోనూ చాలా పాండిత్యం ఉంటూ ఉండేది. ఇంగ్లీష్, ఉర్దూ, అరబ్, ఉర్దూ ఈ భాషలన్నీ
ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రుల దగ్గర పెంపకంలో అన్ని విద్యాబుద్ధులు నేర్చుకుంది. ఎందుకని ఒక రాజవంశంలో పుట్టిన ఆవిడ కాబట్టి అన్ని విద్యలలోనూ ఆరితేరి ఉంది. ఈ ఖురాన్లో నుంచి అలాగే హఫీజు రాసినటువంటి, అలాగే రూమీ రాసినటువంటి ఆ పద్యాలు, ఆ గేయాలు వల్లిస్తూ దానిలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలను మర్మమిప్పి చెబుతూ అందరికీ అర్థమయ్యేలాగూ సరళమైన భాషలో మాటలలో ప్రవచిస్తూ ఆ ప్రయాణంలో సాగిపోతూ ఉండేది. అప్పటికి ఆమె వయసు ఎంతో తెలుసా అండి? 100 ఏళ్ళు పైనే. అందరూ విపరీతంగా ఆమె పట్ల ఆకర్షితులైపోతూ ఉండేవారు. ఒక ఇనుప ముక్కలన్నీ అయస్కాంతం వైపు ఎలాగూ ఆకర్షితం అవుతాయో అలాగ ఆవిడ చుట్టూ ఆ ఓడలో జనమంతా కూర్చుని ఉండేవారు. ఆవిడ చెబుతూ ఉండేది. అలాగే నౌక సిబ్బంది వాళ్ళంతా ఇంగ్లీష్ వాళ్ళు, వాళ్ళతో అనర్గళంగా ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతూ ఉండేది ఆవిడ. వాళ్ళు కూడా అరే ఎంత వృద్ధురాలు, చూస్తే ఫకీర్ వేషంలో ఉంది, చిరిగిన బట్టలు, ఎంత అద్భుతమైన ఇంగ్లీషు మాట్లాడుతూ ఉందని ఆమె పట్ల తీవ్రంగా ఆకర్షితులవుతూ ఉండేవారు. ఆమె ఆ ప్రయాణంలో ఉండగానే ఒక తీవ్రమైన తుఫానులో ఆ ఓడ చిక్కుకుంది. ఒక అద్భుతం చేసి చూపించింది ఆవిడ. ఒక గుడ్డ తీసుకొని దాన్ని చించి జోలిలాగా కట్టుకొని దానిలో అందరినీ మక్కాలో మనం వెళ్ళినప్పుడు అక్కడ కష్టాల్లో ఉన్నవాడికి సహాయం చేయడానికి అందరూ సహాయం చెయ్యండి అని అడగమంది. అడిగిన తర్వాత వెంటనే ఆ తుఫాను ఉపశమించడం జరిగింది. తరువాత మక్కా వెళ్ళిన తర్వాత ఆమె గురించి చాలా ప్రముఖంగా అందరూ ప్రస్తుతించారు. ఈమె మామూలు మనిషి కాదు అని అందరూ కథలుగా ఇలా జరిగిందట, ఇలా ఉపద్రవం నుంచి బయట పడవేసిందట ఆవిడ అని చెప్పుకున్నారు. తర్వాత తిరిగి పూనా చేరుకుంది. నెమ్మదిగా పూనాలో ఎక్కువగా ఉంటూ ఉండేది. అయితే ఒకచోట స్థిర నివాసం మాత్రం ఆవిడ ఏర్పాటు చేసుకోలేరు. పూనాలో మనం ఎప్పటికీ చూస్తాం, సైన్యం ఉండేటువంటి ప్రాంతాన్ని కంటోన్మెంట్ ప్రాంతం అంటూ ఉంటాం. ఆ ప్రాంతంలోనే ఎక్కువగా తిరుగుతూ ఉండేది. నగర మధ్య భాగంలోనూ మురికివాడల్లోనూ అవుట్స్కట్స్ అంటూ ఉంటాం మనం. అక్కడ శ్రామికులు, కార్మికులు ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. కొంచెం మురికిగా నిండి ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉండేది. చిరిగిపోయిన బట్టలు, మురికి బట్టిన దుస్తులు, ఇలాగే ఆవిడ ఉంటూ ఉండేది. కానీ ఆమె ముఖం నుండి వెలువడే తేజస్సు మాత్రం సూర్యుడి కాంతిలాగా అందరూ ఆగిపోయి చూస్తూ ఉండేవారు. ఎవరీమే? ఇదివరకు ఆమె రాజకుమార్తె మాత్రమే. ఎందుకని? కుటుంబంలో పుట్టడం వలన. కానీ ఇప్పుడు రాజసం ఉట్టిపడే ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి సాక్షాత్తు చక్రవర్తి. బాబా అంటూ ఉండేవారు తన హజరత్ బాబాజాన్ గురించి, ఎవరికి తెలుసు ఆమె ఎవరో? చక్రవర్తి ఆమె అని. ఎప్పుడు ఆమె చుట్టూ జన సందోహం మోగి ఉండేది. ఆమె ఎప్పుడూ కానీ తినేది కూడా కాదు. ఆమెకు టీ అంటే మాత్రం చాలా ఇష్టంగా ఉండేది. ఆమె కోసం శిష్యులంతా టీ తెచ్చి ఇస్తూ ఉండేవారు. ఆనందంగా దాన్ని తాగుతూ మరొక కప్పు అని ఒక కప్పు తర్వాత మరొక కప్పు టీ తీసుకుంటూ ఉండేది. అలాగే ప్రసాదంగా ఆమె టీనే పంచుతూ ఉండేది. ఇదే నా ప్రసాదం అని టీ ఇచ్చేది. ఎవరైనా పూలు, పెద్ద పెద్ద గంపలతో పూలవి తెస్తూ ఉండేవారు సంపన్నులు. ఎందుకురా అవన్నీ డబ్బులు వేస్ట్ చేస్తారు, టీ అయితే అందరూ తాగుతారు కదా, ఇలా వేస్ట్ చేయకండి, వృధా చేయకండి అని మందలిస్తూ ఉండేది. ఎవరి మీదైనా ఆమె దృష్టి పడితే వారి అదృష్టం పండినట్లే. అది మొత్తం ఆ ప్రాంతమంతా కూడా ప్రాచుర్యంలో ఉండేది. వ్యాపారస్తులు ఆమె దగ్గరికి వెళ్ళి మురికి దుస్తులలో ఉన్న ఆమె పాదాల దగ్గర వంగి, అమ్మ ఒక్కసారి మా వ్యాపార స్థలాన్ని దర్శించండి అని వేడుకునేవారు. ఎందుకని? ఆమె అడుగు పెట్టిందా వాడి అదృష్టం పండినట్లే. పూనాలో తరచూ ఇమాం అనే ఒక మహమ్మదీయుడి ఇంటికి వెళుతూ ఉండేది ఈమె. అతని తల్లి బాబాజాన్కు స్నానం చేయిస్తానని, కొత్త బట్టలు వేస్తానని అడుగుతూ ఉండేది. ఎప్పుడు బాబాజాన్ ఇష్టపడేది కాదు.
మనం బాబాజానుకు బాబాకు కూడా ఒకటే అలవాటు, స్నానము పెద్ద ఇష్టం ఉండేది కాదు. బాబా చిట్ట చివరిలో శరీరం విడిచిపెట్టే ముందు చాలా రోజుల పాటు స్నానం చేయకుండా ఉండేవారు. అయినప్పటికీ ఆయన శరీరం నుండి తాజా గులాబీల పరిమళం వెదజల్లుతూనే ఉండేది. ఒకచోట స్త్రీ మండలి వాళ్ళు చెబుతారు, బాబా వాడిన సాద్రా విడిచిపెట్టిన తర్వాత ఆ సాద్రా తీసుకుని మొహానికి అద్దుకుంటూ ఉండేవారట స్త్రీ మండలి వాళ్ళు. ఎందుకంటే ఆ దివ్య గుబాళింపు అంతగా ఉంటూ ఉండేది, పోటీ పడుతూ ఉండేవారట ఆ వాసన చూడడానికి. బాబాకు స్నానం చేయించాలని పాపం విరిచి తంటాలు పడుతూ ఉండేవాడు. ఆఖరికి బాబా మండలి వాళ్ళు కలిసి మస్తులకు స్నానం చేయించడానికి ఎన్ని స్కిల్స్ అంటే నైపుణ్యము వాడుతూ ఉండేవారు, అదే నైపుణ్యాన్ని బాబా దగ్గర కూడా వాడేవాడు విరిచి. బాబా కొంచెం కాళ్ళు కడుగుతానంతే, పాదాలు మాత్రమే అని నెమ్మదిగా పాదాల మీద నీళ్లు పోసేవాడట. కొంచెం బాబా పైన సాద్ర కొంచెం కాళ్ళు మోకాల దాకా కడుగుతాను అని నెమ్మదిగా పైకి అలాగ మొత్తము శరీరం అంతా అలా నీళ్లు పోసి తుడిచేవాడట. అంటే బాబాకు స్నానం అంటే అయిష్టత ఉంటూ ఉండేది. అలాగే బాబాజాను కూడా వీళ్ళు శిష్యులు తనకు ఇష్టమైనటువంటి సన్నిహితులైనటువంటి శిష్యులు అడిగినా ఒప్పుకునేది కాదు. ఒక్కరోజు మాత్రం ఆ ముసలావిడ ఆ ఇమాం అతని తల్లి అడిగితే, సరేలే నీవు ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నావు కదా, స్నానం చేయించులే అంది. పాపం ఆ ఇమాం తల్లి అత్యంత శ్రద్ధాభక్తులతో ఈ బాబాజాన్ ముదుసలి శరీరానికి ఎంత మాత్రమూ బాధ కలుగకుండా స్నానం చేయించింది. ఊహించండి, 100 ఏళ్లు దాటిపోయినటువంటి వృద్ధురాలికి స్నానం చేయించడం అంటే అది ఎంత సాహసమో అది మనం ఊహించుకోవచ్చు. ఎక్కడ చిన్న బాధ కూడా కలగకుండా, నొప్పి కలగకుండా స్నానం చేయించింది. ఆమె కోసం ప్రత్యేకంగా కుట్టిన దుస్తులు తొడిగించింది. ఆమె జీవితంలో అదే ఆఖరి స్నానం. అంటే బాబాజాన్ జీవితంలో అదే ఆఖరి స్నానమట. అయినా ఆమె దేహం ఎప్పుడు సువాసనలు వెదజల్లుతూనే ఉండేది. అది ఆ దివ్య ప్రేమ నిండి ఉండి ఆ దివ్య చైతన్యం అలరారుతూ ఉండేవాడికి బహుశా సహజమైన గుణం అవ్వచ్చది. రాత్రి సమయంలో ఏదో రహదారి పక్కనే అక్కడే పడుకునేది ఆవిడేమి భవనము భవంతులు లేవు, రోడ్డు ప్రక్కనే పడుకుంటూ ఉండేది. ఒక్కోసారి ఆమె ఎలా విశ్రమిస్తూ ఉంటే చీమలు గుంపులు గుంపులుగా ఆ శరీరం మీద ఎగబాకుతూ ఉండేవి. పెద్ద పెద్ద దద్దుర్లు కూడా ఆమె శరీరం మీద ఉంటూ ఉండేవి. కానీ ఆవిడ మాత్రం నిశ్చలంగా ఆ చీమలు కదిలితే చనిపోతాయేమో అన్నట్లు అలాగా కదలకుండానే ఉంటూ ఉండేది. ఒకరోజు రఫాయ్ అనే ఒక వ్యక్తి దారిలో వెళుతూ ఆగాడు. అరే ఎవరీమే అని. ఆమె రోడ్డు ప్రక్కనే కూర్చుని ఉంది, కానీ శరీరం మీద గొట్టలు గొట్టలుగా చీమలు కుడుతూ ఉన్నాయి దద్దుర్లతో. అతనికి దుఃఖం కలిగింది. దుఃఖం కలిగి దగ్గరకు వచ్చి, అమ్మ నేను నీకు సహాయం చేస్తాను అని ఆ చీమలు ఒక్కొక్కటి తీశాడు. తీసి మొత్తం చీమల్ని తొలగించాడు. చివరి రోజుల్లో బాబాజాన్ రాస్తాపేట అనేటువంటి ప్రాంతంలో ఒక వేప చెట్టు కింద నెమ్మదిగా స్థిరపడింది. ఆ ప్రక్కనే ఒక ముస్లిం భక్తుని ఇల్లు కూడా ఉంటూ ఉండేది. క్రమంగా బాబాజాన్ ఒకే చోట మకాం ఉండడం వలన జనం గుంపులు గుంపులుగా మూగిపోతూ ఉండేవారు. ఇంకా జనం మూగేటప్పటికీ ఆ ప్రదేశం బాగా ఇరుకుగా ఉండి ఆమె కొంచెం చికాకు కలుగుతూ ఉండేది. శిష్యులు అడుగుతూ ఉండేవారు, పోనీ మరొక స్థలానికి మారిపోదామమ్మా, అక్కడ బాగుంటుంది విశాలంగా. అంటే ఈ ప్రాంతంలో ఒక దయ్యం ఉంది, దాన్ని తరలిస్తే గాని నేను కదలను అని చమత్కరిస్తూ ఉండేది ఆవిడ. దానికి ఎదురుగా ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆమె కూర్చున్న చోటకి ఎదురుగా మున్సిపాలిటీ వారు దాన్ని నరికేశారు. రోడ్డు వైడనింగ్ కోసం మనం చెట్లు నరికేస్తూ ఉంటారు కదా. అప్పుడు ఆమె అంది, ఇక ఇక్కడి నుంచి మరొక చోటకి పోదాం అంది. 4 బావుడి అంటే బహుశా 4 బావులు ఉన్నటువంటి ప్రాంతం అది. 4 బావుడి ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక వేప చెట్టు నచ్చింది ఆమెకు. దాని క్రింద కూర్చుంది. అదే ఆమె అంతిమ స్థావరంగా చివరి వరకు ఉంది.
అక్కడ దోమలు భయంకరంగా ముసురుతూ ఉండేవి. ప్లేగు వ్యాధి క్రిములు కూడా అక్కడ విస్తారంగా పెరుగుతూ ఉండేవి. జనం భయపడుతూ ఉండేవారు అసలు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఈమె రాకముందు. పగలంతా నిర్మానుష్యంగా ఉండేది, కానీ ఆవిడ ఒక్కతే కూర్చుని ఉండేది. రాత్రి అయ్యేటప్పటికీ దొంగలతో ఆ ప్రాంతమంతా నిండిపోతూ ఉండేది. నెమ్మదిగా ఆమె శిష్యులు గోనెతో ఆమెకు చుట్టూ పరదాలాగా ఒక నీడ ఏర్పాటు చేశారు. క్రమక్రమంగా అదంతా రద్దీగా మారిపోయింది. కొన్ని భవనాలు కూడా వచ్చాయి. వచ్చేటువంటి జనం రద్దీ తట్టుకోవడానికి చిన్న చిన్న దుకాణాలు, చిన్న చిన్న హోటళ్లు కూడా వెలిశాయి. ఆ వీధిలోనే ఆమె తన దర్బారును నిర్వహిస్తూ ఉండేది. ఆమె భక్తులు ఆమె చుట్టూ కూర్చొని ఖవాలీలు పాడుతూ ఉండేవారు. 1919 సంవత్సరం ఒకరోజు తన చుట్టూ చేరిన శిష్యులను తక్షణమే మీ ఇళ్ళకి పొండి అని చాలా గంభీరంగా ఆజ్ఞాపించింది ఆమె. క్షణంలో వారంతా ఆమె ఆజ్ఞ ప్రకారం వాళ్ళ ఇళ్లకు చేరిపోయారు. కొన్ని క్షణాల్లో ఫేను తుఫాను, కుంభవృష్టి మొత్తం పూనా నగరాన్ని కుదిపేసింది. బాబాజాన్ మాత్రం అదే చెట్టు కింద ఆ కుంభవృష్టిలోనే కూర్చుని ఉంది. క్రమంగా బాబాజాన్ కీర్తి దశ దిశలా వ్యాపించింది. ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయింది ఆ చార్బావుడి ప్రాంతమంతా. అన్ని ప్రాంతాల వాళ్ళు, మహమ్మదీయులు, సూఫీలు, హిందువులు, క్రైస్తవులు అందరూ ఆమె దర్శనానికి వస్తూ ఉండేవారు. బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు కూడా ఆమె కోసం ఎదురుగా ఉన్న జాగాలో ఒక కొత్త భవనాన్ని కూడా నిర్మించారు వసతి కోసం. ఆమె చాలా హుందాగా, గంభీరంగా మసలుతూ ఉండేది. మాసిన దుస్తులలో ఫకీర్ ఒక చక్రవర్తిలాగే ఉండేది. వృద్ధురాలయ్యాక కొంచెం వంగి నడుస్తూ ఉండేది. ఆమెకు ఒంటి మీద ఉన్న మురికి దుస్తులు తప్ప ఆమెకు ఏ సొత్తు లేదు. ఆమె ఆస్తి అది ఒక్కటే. చలికాలమైనా వేసవైనా ఏమైనా సరే తెల్లగా వదులుగా ఉండే ఒక ప్యాంట్, ఒక పొడవాటి జుబ్బా, ఇంతే ఆమె ఆస్తి. భుజాలపై చిన్న శాలువా ఉండేది. తల ఎప్పుడూ దువ్వుకునేది కాదు, ఎప్పుడూ నూనె రాసి ఎరుగదు. ఎప్పుడు తలస్నానం, అసలు మామూలు స్నానమే ఎరగదు. తలస్నానం ఇక ప్రశ్నే లేదు. ఎవరైనా ఆవిడ్ని అమ్మా అని పిలిస్తే కొట్టడానికి వచ్చేది కోపంతో. అంటే నేను పురుషుణ్ణి, స్త్రీని కాదు అంటూ ఉండేది. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడేవారు ఆమె స్పర్శతో ఉపశమనం పొందుతూ ఉండేవారు. ఒకరోజు ఆమె నిద్రలో ఉండగా ఒక దొంగ వచ్చాడు. దొంగ వచ్చి ఆ తస్కరించడానికి ప్రయత్నం చేశాడు. పాపం కొంచెం శాలువ ఆమె శరీరం కింద ఉండిపోవడంతో వాడు తీయడానికి భయపడుతూ ఉంటే ఆమె యువతలి ప్రక్కకు ఒత్తిగిల్లి ఆ శాలువ వాడు తీసుకుపోవడానికి సహకరించింది. అంటే మమకారము, ఈ అటాచ్మెంట్ అంటూ ఉంటామే మనము, అది ఆమెకు ఎంత దూరంగా ఉండేదో ఈ సంఘటనలతో మనం తెలుసుకోవచ్చు. అలాగే సంపన్నులైన కొంతమంది శిష్యులు ఆమెకు ధరించడానికి బంగారు గాజులు తెచ్చి ఆమె చేతులకు తొడిగారు. రాత్రి పడుకుని ఉండగా ఒక దొంగ ఆ గాజులు తీసుకుపోవడానికి తంటాలు పడుతూ ఉన్నాడు. ఆమె సహకరించేది అది తీసుకుపోవడానికి వీలుగా. ఈలోగా కొంతమంది మేలుకొని గట్టిగా అరిచారు, దొంగ 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 అని. పోలీసులు రంగప్రవేశం చేశారు. వెంటనే కోపంతో ఆమె అరిచింది, ఎవడు దొంగ? ఈ అరిచిన వాళ్లే దొంగలు అని ఆ దొంగకు శిక్ష పడకుండా సహకరించింది. ఆవిడకు ఆభరణాలంటే చాలా అయిష్టం. శరీరం మీద ఈ మురికి దుస్తులు తప్ప ఏదీ ధరించడానికి ఇష్టపడదు. అయితే చేతి వేళ్లకు మాత్రం ఉంగరాలు తెచ్చి శిష్యులు తొడిగితే అవి ఇష్టంగానే వేసుకునేది. అన్ని చేతి వేళ్లకు కూడా ఉంగరాలు ఉండేవి, చాలా బిగువుగా ఉండేవి. ఆ ఉంగరాలు ఎప్పుడో వేసినవి. 1913వ సంవత్సరం అది. ఒక పార్సీ యువకుడు ఇంటి నుంచి కళాశాల వైపు సైకిల్ మీద వెళుతూ రోజు ఈమెను ఆ వేప చెట్టు కింద కూర్చుని ఉండడం గమనిస్తూ ఉండేవాడు.
అలా కొన్ని రోజులు గడిచింది. రోజు చూస్తూ ఉండేవాడు. ఒకరోజు మాత్రం ఆమె పట్ల తీవ్రంగా ఆకర్షితుడై ఆ సైకిల్ విడిచిపెట్టి నడుచుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. అతనే మీర్వాన్. ఆ వృత్తాంతం మనం తరువాత చదువుకుందాం. ఆమె 130 నుంచి 141 సంవత్సరముల పాటు ఆవిడ జీవించింది అని అంటారు. అయితే ఆమె చేతి వేలికి ఉన్న ఉంగరం దగ్గర ఆ వేలు పుండిబడి పురుగులు పడుతూ ఉండేవి. ఆ వేలు నుండి పురుగులు కిందికి పడుతూ ఉండేవి. క్రిందికి పడిన పురుగును తీసి, బిడ్డ తినురా, నీకు ఎందుకు కష్టము అని మళ్ళీ ఆ పుండు దగ్గర పెడుతూ ఉండేదట. ఆఖరికి ఆ వేలు కోసము శస్త్రచికిత్స చేయడానికి ఆవిడను ఆసుపత్రిలో కూడా చేర్చారు. ఆ ఆసుపత్రిలో ఎప్పటికీ ఆమె కోలుకోలేదు. సెప్టెంబర్ 21, 1931 సంవత్సరంలో ఆవిడ తన ఆధ్యాత్మిక కర్తవ్యాన్ని నిర్వర్తించి తన శరీరాన్ని, భౌతిక శరీరాన్ని శాశ్వతంగా విడిచిపెట్టడం జరిగింది. అయితే పూనా నగరంలో ఆవిడ అంత్యక్రియలకు హాజరయ్యినంత జనం ఇప్పటికీ ఒక రికార్డ్ అని చెబుతారు. సుమారు 30,000 మంది ఎంతో, కరెక్ట్గా నాకు గుర్తులేని ఫిగర్. ఆ రోజు అన్ని మతాల వాళ్ళు ఆమె అంత్యక్రియలలో పాల్గొన్నారు. సో ఈ వారం మొట్టమొదటి సద్గురువు అయినటువంటి హజరత్ బాబాజాన్ వృత్తాంతాన్ని మనం ముగించాం. తరువాతి వారం రెండవ సద్గురువు గురించి మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై.